అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును ఆపేశారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అన్యాయం జరుగుతుంది అని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాయలసీమలో ఉన్న ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా మీటింగ్ పెడుతూ కార్యాచరణ చేస్తూ ఎలా వెళ్ళాలి, ఎందుకంటే దీన్ని ఇలాగే ఇడిచిపెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతి ఒక్క బడ్జెట్ని కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. 2 సంవత్సరం పూర్తి అయినా కూటమి ప్రభుత్వానికి 3 బడ్జెట్లు పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ సాగునీటి తాగునీటికి పరిపూర్ణంగా డబ్బు ఇచ్చి చేయాలి అనే మాట ఆయనకి ఎక్కడ మనసులో లేదు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రెడ్ హ్యాండ్గా వాళ్ళని పట్టుకున్నట్ల. అదేవిధంగా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి మాట్లాడాలంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతులందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు వేసినారు. అక్కడ పంప్ హౌసెస్ అయితే ఈ బీటీపీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 14 పంప్ హౌసెస్ కావాలి. దాంట్లో ఆ 3 పంప్ హౌసెస్ కూడా గంగావరం ఇక్కడ ఉంది అంటే అడంతా కూడా ల్యాండ్ పూలింగ్ చేసి రైతులందరికీ డబ్బు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇటీవల ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అన్యాయం జరుగుతుంది అని తెలిసి